బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డూకు సంబంధించి ఎటువంటి కల్తీ జరగలేదు అని సిబిఐ స్పష్టం చేసింది. ఇక దీనికి సంబంధించిన రిపోర్టును కూడా కోర్టు ముందు పెట్టింది సిబిఐ అధికారులు. మొత్తానికైతే గత కొంతకాలంగా తిరుమల లడ్డూలో కల్తీ కలిసింది అంటూ కూడా ప్రభుత్వం ఆరోపణలు గుప్పించింది. ఇక దీని మీద సిబిఐ క్లారిటీ ఇచ్చింది. పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవలేదు అని తేల్చి చెప్పేసింది. హర్యానాలోని ఐసిఏఆర్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్లో ఆ నెయ్యి శాంపిల్స్ ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించారు అని పేర్కొన్నారు అధికారులు. ఇక టీటీడీ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారు అన్న ఆరోపణపై విచారించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందం నియమించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ కేసును అన్ని కోణాల్లో విచారించిన సిబిఐ దర్యాప్తు పూర్తి చేసింది. అనంతరం ఛార్జ్ షీట్ ను నెల్లూరులోని ఏసీబీ న్యాయస్థానంలో ఇటీవల సమర్పించింది. మరోవైపు సిబిఐ నివేదిక పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు తమ అనుకూల మీడియాలో కూడా దీనికి సంబంధించిన లీకులు ఇచ్చి దుష్ప్రచారం చేశారు అనే ఆరోపణలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అసలు సిబిఐ దర్యాప్తులో ఏం వెల్లడైంది అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సిబిఐ దర్యాప్తులో వెల్లడైన వాస్తవాలు బహిర్గతమయ్యాయి. లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు అని దర్యాప్తులో నిగ్గు తేల్చారు అధికారులు. సిబిఐ శాస్త్రీయంగా విశ్లేషించి సాధికారకంగా వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలపలేదు అని సిబిఐ దర్యాప్తు నిర్ధారించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 4 వేర్వేరు ట్యాంకర్ల నుంచి తీసిన నెయ్యి శాంపుల్స్ ను హర్యానాలోని శాంపుల్స్ టెస్ట్కి పంపించారు. ఇక టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు అని వెల్లడైంది. ఆ ల్యాబొరేటరీలో ఈ ఏడాది మార్చి 27వ తేదీన నివేదించాయి అని సిబిఐ నివేదిక పేర్కొంది. 4 నెయ్యి నమూనాలను ట్రైగ్లిసరైడ్ ప్రొఫైల్ పరీక్షించి మరీ నిర్ధారించినట్టుగా వెల్లడించింది. నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. మొత్తానికైతే దీనికి సంబంధించి ఎటువంటి కల్తీ జరగలేదు అని, ఇది కేవలం ఆరోపణలు మాత్రమే, రాజకీయ కుట్ర ఇందులో దాగి ఉంది అంటూ కూడా ఇప్పుడు వైసీపీ శ్రేణులైతే చెబుతున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలోనే నెయ్యిలో కల్తీ జరిగింది అని కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఆరోపణలు చేసింది. పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి కూడా పరిహార దీక్షలు చేపట్టారు. అయితే ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు అధికారులు. ఎటువంటి జంతువుల కొవ్వు నెయ్యిలో కలవలేదు అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి దీని మీద ఇప్పుడు వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అసలు లేని దాన్ని ఉన్నట్టుగా సృష్టించి కుటిల రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చారు అంటూ వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఇక పవన్ కళ్యాణ్ ఎటువంటి వివరణ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.